హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. లాస్ట్ వీడియోలో మనం బైబిల్లో మొదటి పాపం గురించి చూసాం కదా. ఈ వీడియోలో బైబిల్లో మొదటిగా బలిపీఠాన్ని ఎవరు కట్టారో చూద్దామండి. సో స్టార్ట్ చేసుకుందాం. ముందుగా బైబిల్ గురించి రెండు మాటలు చెప్తానండి. అవేంటి అంటే, బైబిల్ని పరిశుద్ధ గ్రంథం అంటారు. బైబిల్లో రెండు భాగాలు ఉన్నాయి. ఒకటి పాత నిబంధన, రెండు కొత్త నిబంధన. పాత నిబంధనలో 39 పుస్తకాలు ఉన్నాయండి. క్రొత్త నిబంధనలో 27 పుస్తకాలు ఉన్నాయి. మొత్తం కలిపి 66. ఈ బైబిల్ మొత్తంలో 1129 అధ్యాయాలు ఉన్నాయండి. సో వచనాలు ఎన్ని ఉన్నాయో మీరు కామెంట్ చేసి చెప్పండి. సో మనం టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఆదికాండం 4వ అధ్యాయంలో ఇద్దరు అన్నదమ్ములు ఉంటారు. వాళ్ళిద్దరిలో ఒకళ్ళ పేరు కయ్యూను, ఇంకొకళ్ళ పేరు హేబేలు. కయ్యూను భూమిని సేద్యం చేసేవాడు. హేబేలు మాత్రం గొర్రెలు కాసుకుంటూ ఉండేవాడు. ఆ దినాల్లో బలి అర్పించడం ఉండేది. అందుకని కయ్యూను బలి అర్పించాడు. ఎలా అంటే, తన పంటలో కొంత తీసుకొని వెళ్ళి దేవునికి బలి అర్పించేశాడు. అలాగే హేబేలు కూడా బలి అర్పించాడు. హేబేలు ఎలా అర్పించాడంటే, తన గొర్రెలన్నిటిలో మంచి వాటిని, శ్రేష్టమైన వాటిని తీసుకొని వెళ్ళి దేవునికి బలి అర్పించాడు. ఇలా అర్పించబడిన బలిని దేవుడు అంగీకరించాడు. ఎవరి బలిని? హేబేలు బలిని. హేబేలు బలిని దేవుడు అంగీకరించాడు. అందుకని హేబేలు మీద కయ్యూను చాలా కోపం పెంచేసుకున్నాడు, పగబెట్టేసుకున్నాడు తమ్ముడి మీద. ఇలా పగ పెంచుకొని ఎలాగైనా కానీ తన తమ్ముడిని చంపేయాలి అని అనుకున్నాడు. ఒకరోజు తన తమ్ముడైన హేబేలు పొలంలో పనిచేసుకుంటూ తన అన్న కోసం వెతుకుతున్నప్పుడు, తన అన్నయ్య అయిన కయ్యూను వెనకాలగా వచ్చి రాయి తీసుకొని తన తల మీద, అంటే తన తమ్ముడు తల మీద, హేబేలు తల మీద కొట్టి చంపేస్తాడు. ఇలా చంపేసి ఎవ్వరు చూడలేదులే, అమ్మ నాన్న వాళ్ళకి తెలియదులే అనుకొని వెళ్ళిపోతాడు. కానీ ఈ విషయం ఎవరు చూశాడంటే, పైనున్న దేవుడు, అంటే పరలోకమందున్న యేసయ్య ఈ విషయం అంతా చూస్తూ ఉన్నాడు. ఇదంతా వాళ్ళ అన్నల తమ్ముల మధ్య జరిగిందంతా చూస్తూ ఉన్నాడు. ఇలా చూసిన దేవుడు కయ్యూన్ని హేబేలు గురించి అడుగుతాడు. నీ తమ్ముడు ఎక్కడున్నాడు అని అడుగుతాడు. వాడికి ఏమన్నా నేను కాపలాగా ఉన్నానా, ఎక్కడున్నాడో నాకేం తెలుసు అని చాలా గర్వంగా, చాలా భయంగా సమాధానం చెప్తాడు కయ్యూను. నీ తమ్ముడైన హేబేలు రక్తం భూమిలో నుండి నాకు మొరపెట్టింది కనుక నీవు ఈ భూమి మీద తిరిగేటప్పుడు దేశదిమ్మరివై దిగులు పడుచు తిరుగుతావు అని అన్నప్పుడు, కయ్యూను, నా దోష శిక్ష నేను భరింపలేనంత గొప్పది, నీ సన్నిధికి రాకుండా నేను వెలివేయబడి ఉన్నాను అని పశ్చాత్తాపపడతాడు. అప్పుడు దేవుడు కయ్యూను నుదుటి మీద ఒక గుర్తు వేస్తాడు. సో చూసారు కదండి, బైబిల్లో మొదటి బలిపీఠం ఎలా కట్టబడిందో. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.